నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. జిల్లా డైరీలో హెడ్లైన్స్ చూద్దాం. గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల్లోకి నెట్టిందన్న జూపల్లి. జుక్కల్ సెగ్మెంట్ రాజారాం తండాలో ప్రజాపాలన మంత్రి. రామగుండంలో రాజ్ ఠాకూర్ చెక్కుల పంపిణీ. రామగుండాన్ని సమస్యల గుండం చేసిందన్న ఎమ్మెల్యే. మజిలీపట్నంలో ప్రచార రథాలను ప్రారంభించిన టీడీపీ నేతలు. జగన్ ని తరిమికొట్టడం బాబు పవన్ వల్లే సాధ్యమన్న కొల్లు. జగన్ హామీలపై గుంటూరులో తెలుగు యువత నిరసన. ప్లాస్టిక్ సంచుల్లో నెత్తిపై నీటి మూటలతో ప్రదర్శన. ఆత్మకూరు మున్సిపల్ ఆఫీస్ ముట్టడించిన కార్మికులు. చేతిలో చీపుర్లు, పనిముట్లతో ఆందోళన చేపట్టి నిరసన. జిల్లా డైరీలో డీటెయిల్స్ చూసుకుంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ పాలన చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విమర్శించారు. దాన్ని గమనించిన ప్రజలు ధరల పాలన, గడీల పాలనను అంతం చేసి సోనియా గాంధీపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారని చెప్పారు. రామగుండంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను రాజ్ ఠాకూర్ పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 2022 మంది అబ్దిదారులకు 2,02,23,432 రూపాయల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రామగుండాన్ని సమస్యల గుండంగా మార్చిందని, గోదావరికిని బొందలగడ్డగా తయారు చేసిందని రాజ్ ఠాకూర్ ఆరోపించారు. మొట్టమొదటి ఒక ఇంతమందితో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మా రేవంత్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంలో ప్రజాపాలన ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఏ సమస్య ఉందో చెప్పాలని చెప్పి లిఖితపూర్వకంగా ఆ ఫామ్స్ తీసుకునే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అంటే దీని అర్థం ఇవాళ ప్రభుత్వం ప్రజా పరిపాలన చేసేటువంటి ప్రభుత్వం, ప్రజాహితం కోరుకునే ప్రభుత్వం. నిన్నటి వరకు దోపిడి, నిన్నటి వరకు గడిల పాలన, దొరల పాలన బద్దలు కొట్టి ఇలా ప్రజాస్వామ్య తెలంగాణను తెచ్చుకున్నాం. ఆ ప్రజాస్వామ్య తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈరోజు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రా కదలిరా ప్రచార రథాలను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకల నారాయణరావు, జనసేన నేత బండి రామకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. టీడీపీ, జనసేన ఉమ్మడిగా నిర్వహిస్తున్న రా కదలిరా కార్యక్రమం ద్వారా వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్లు టీడీపీ, జనసేన నేతలు తెలిపారు. రా కదలిరా కార్యక్రమం ద్వారా జైత్రయాత్రకు శ్రీకారం చుట్టామన్నారు. కనిగిరిలో ప్రారంభమైన రా కదలిరా సభలకు ప్రజలు లక్షలాదిగా తరలివస్తున్నారు. జయహో బీసీ కార్యక్రమం ద్వారా రాబోయే టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు చేసే కార్యక్రమాలను వివరిస్తున్నామన్నారు. జగన్ ని తరిమికొట్టడం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమన్నారు. ఈరోజు బీసీలందరూ కలిసి ఒక అన్నదమ్ముల్లాగా, ఒక ఉద్యమంలాగా రాష్ట్రం అంతా కూడా మీటింగులు పెట్టి ఇప్పుడు వరకు ఏం జరిగింది, ఎంతగా అన్యాయానికి గురయ్యారు, ఈ విషయాన్ని ఇక వైసీపీ పార్టీ ఇప్పుడు వరకు ఏం చేసింది అనేది ఎండగడత బయలుదేరుతుంటే ఆ నాయకులకి ఎన్నులో వణుకు పుట్టి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంతవరకు మీరు ఏ కథ చెప్పినా, ఏం చెప్పినా ఇనే రోజులు పోయినాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది, అసలు ఈ మాటకు అర్థం ఏంటి, దీని వెనకాల సూత్రధారులు ఎవడో, పాత్రధారులు ఎవరు అన్నీ కూడా ఇవాళ అందరూ కనిపెట్టగలిగే పరిస్థితిలో ఉన్నారని ముందు గమనించండి. ఈరోజు బీసీలందరూ కలిసి ఒక అన్నదమ్ముల్లాగా, ఒక ఉద్యమంలాగా రాష్ట్రం అంతా కూడా మీటింగులు పెట్టి ఇప్పుడు వరకు ఏం జరిగింది, ఎంతగా అన్యాయానికి గురయ్యారు, ఈ విషయాన్ని ఇక వైసీపీ పార్టీ ఇప్పుడు వరకు ఏం చేసింది అనేది ఎండగడత బయలుదేరుతుంటే ఆ నాయకులకి ఎన్నులో చాగలంబరిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, భూమా విఖ్యాత్ రెడ్డి, భార్గవరావు సమావేశమయ్యారు. ఈ నెల 9న టీడీపీ అధినేత చంద్రబాబు
బహిరంగ సభను విజయవంతం చేయాలని నాయకులు కార్యకర్తలకు భూమా కుటుంబం పిలుపునిచ్చింది. ఆళ్లగడ్డ నియోజకవర్గం చాకలమరిలో టీడీపీ నాయకులు పార్టీ కార్యకర్తలతో వారు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆళ్లగడ్డలో ఈ నెల 9న చంద్రబాబు బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు భూమా అఖిలప్రియ తెలిపారు. పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు అఖిలప్రియ పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ నుంచి మొదలవ్వబోతుందని చెప్పి మరొకసారి మనం అందరం కూడా రుజువు చేయాలని చెప్పి కూడా ఈ బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నా. 1,00,000 మందితో మీటింగ్ అంటే ఆషామాషి కాదు, అవునా కదా? ఆషామాషి కాదు. ఎప్పుడు కూడా ఆళ్లగడ్డ ప్రాంతంలో ఇంత పెద్ద సభ ఎప్పుడు కూడా జరగలేదు. ఎప్పుడు జరిగింది అంటే గతంలో శోభా నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా, నాన్న ఎంపీగా, ఎస్వి సుబ్బారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు పెట్టిన సభ తర్వాత మళ్ళీ ఇప్పుడు జరగబోతుంది. ఇది మనం ఎంతో బాధ్యతగా, ఎంతో ప్రిస్టేజ్గా తీసుకోవాలి. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి నిరుద్యోగులు తగిన గుణపాఠం చెబుతారని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ హెచ్చరించారు. జగన్ మాటలు నీటి బుడగల్లా మారిపోయాయంటూ తెలుగు యువత నేతలు సింబాలిక్గా ప్లాస్టిక్ సంచుల్లో నీరు నింపి వాటిని నెత్తిపై పెట్టుకుని నిరసన ప్రదర్శన చేశారు. గుంటూరు లాడ్జ్ కూడలిలో అంబేద్కర్ విగ్రహం వరకు నడిచి వచ్చి నీటి సంచులను నేలకు కొట్టి నిరసన వ్యక్తం చేశారు. మెగా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిన మాటలు నీటి మాటలేనని వారు ప్రశ్నించారు. ఎన్నికల ముందు తూతూ మంత్రంగా నోటిఫికేషన్లు విడుదల చేయడం రాజకీయ లబ్ధి కోసమేనా అని నిలదీశారు. నిరుద్యోగ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని అగ్రస్థానంలో నిలిపిన ఘనత సీఎం జగన్కే దక్కింది అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపులో భాగంగా నిరుద్యోగుల పక్షాన పోరాటంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ప్రభుత్వ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 స్థానంలో ఉంటే ఈ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ రేట్లో ప్రథమ స్థానంలో తీసుకెళ్లాడు. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ప్రతి ఏటా జనవరికి మెగా డిఎస్సీలు ఇస్తాను, అలాగే ప్రత్యేక హోదా తీసుకొస్తాను, మద్యపాన నిషేధం చేస్తాను, పోలవరం పూర్తి చేస్తాను, సిపిఎస్ రద్దు చేస్తాను అని వివిధ రూపాల్లో నోటికి ఏదొస్తే అది హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 4 గడుస్తున్నా ఇప్పటికి కూడా ఆ హామీలన్నీ గాలికి వదిలేసి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు యువతను మోసం చేశాడు. గత ప్రభుత్వ హయాంలో 35 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు కుదుర్చుకొని 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించి 5.7 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. సాక్షాత్ వైసీపీ పార్టీ సంబంధించి ఒక్క అవకాశం అని ప్రజలను నమ్మించి వంచిన జగన్కు ఏపీ ప్రజలు బాయ్ బాయ్ చెప్పే రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ అన్నారు. కడప నగరంలోని హరి టవర్స్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేసిన ఘనత జగన్కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ప్రజల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత లేదని సీఎం జగన్ను వద్దనుకుంటున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు రా కదలిరా కార్యక్రమాన్ని నిర్వహించి వైసీపీ వ్యతిరేక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఎవరు చేయని విధంగా ఘోరమైన పరిపాలన సాగుతూ ఉంది. అదే విధంగా ప్రజలకు ఏమాత్రం కూడా ఒక మంచి పని అన్నా చేసావా అని మేము అడుగుతున్నాం. 4.5 సంవత్సరంలో నువ్వు ప్రజలను దోచుకోవడం తప్ప దాచుకోవడం తప్ప నువ్వు ఏమి చేయలేదు. గతంలో ట్రాన్స్ఫర్లు చేస్తాన్నారు ఉద్యోగస్తులకు, ఇది మనం ఎప్పుడు కూడా వినలే. ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ చేస్తాడు ఈ నాయకుడు. ఎమ్మెల్యేను ఒక ఊరు నుంచి ఒక ఊరికి ట్రాన్స్ఫర్ చేసినాడు. ఏమంటే వాళ్ళ మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ లేదంటే వాళ్ళ సర్వేలో మంచి పేరు రాలేదని. కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ సర్వేలో కానీ నువ్వే పనికిరావంటున్నారు. కాబట్టి నిన్ను తీసేయాలి కానీ వాళ్ళని తీసేయం ప్రయోజనం ఉంది. ఇతర ప్రజలందరూ కూడా 5 కోట్ల మంది ఆంధ్రులు ఒకటే డిసిషన్కి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపాలా. గతంలో ఎవరు చేయని విధంగా ఘోరమైన పరిపాలన సాగుతూ ఉంది. అదేవిధంగా గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో శనివారం నిర్వహించాల్సిన మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా ఓయూలో ఎంఆర్పీఎస్ ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం
మాదిగల పట్ల నిరంకుశంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆందోళనకారులు విమర్శించారు. మాదిగల అణచివేత ధోరణితో సర్కార్ వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. మాదిగ విద్యార్థుల మహాసభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరారు. ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ గారికి మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను జనవరి 6వ తేదీన మేము నిర్వహించుకుంటాం. కావున మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెడుతున్న ఈ విజ్ఞప్తికి మీరు ఆ సభకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి అనుమతి కోరుతూ లేఖ ఇవ్వడం జరిగింది. ఆ లేఖను ఆయన తిరస్కరిస్తూ మేము పర్మిషన్ ఇవ్వలేము, మాకు ప్రభుత్వం నుండి ఒత్తిడి ఉందని తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ఆ విషయాన్ని ఉన్నత విద్యామండలి చైర్మన్ దృష్టికి, ఆ తర్వాత విద్యాశాఖ మంత్రి దృష్టికి, స్థానిక సంక్షేమ శాఖ మంత్రి దృష్టికి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైస్ ఛాన్సలర్ కీలక బొమ్మగా మార్చుకొని యూనివర్సిటీలో ప్రజాస్వామిక వాతావరణాన్ని చెడగొట్టడం కోసం, ఒక నియంత్రిత పరిపాలనను తీసుకురావడం కోసం, ఆ పరిపాలన అమలు చేయడం కోసం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభకు అనుమతి నిరాకరించడం జరిగిందని దాన్ని నిరసిస్తూ ఈ రోజు ఉస్మానియా సిటీలో మా నిరసన మహాధర్నాను నిర్వహించడం జరిగింది. యూనివర్సిటీలో విద్యార్థులు పెట్టుకునే మీటింగ్లకు అనుమతి ఇవ్వకపోవడం, ప్రజాస్వామిక హక్కులను కాలరాయడం, రాజ్యాంగ హక్కులను కాలరాయడం. యూనివర్సిటీలు విద్యార్థుల కేంద్ర బిందువులు. మరి అట్లాంటి యూనివర్సిటీలో మాదిగ విద్యార్థులు మేము జాతీయ మహాసభ నిర్వహిస్తామని చెప్పేసి అనుమతి కోరితే అనుమతి ఇచ్చి సహకరించాల్సినటువంటి యూనివర్సిటీ యాజమాన్యాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల మీటింగ్ పెట్టుకోకుండా ప్రజాస్వామిక హక్కులను కాలరాయడం అనేది సిగ్గుచేటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సంఘటన మీద తక్షణమే ఆయన వైఖరిని మార్చుకొని ప్రజాస్వామ్యాన్ని యూనివర్సిటీలో పునరుద్ధరించే విధంగా మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను నిర్వహించడం కోసం అనుమతించే విధంగా తన పరిపాలన కొనసాగించాలని సందర్భంగా స్పష్టం చేస్తున్నారు. సోమశేఖర్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిని. సరిగ్గా ఇదే రోజు జనవరి 6వ తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరగాల్సిన మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభకు ఈ జగన్మోహన్ రెడ్డి నిరంకుశ ప్రభుత్వ వైఖరికి ఇవాళ ప్రతికాష్టగా అనుమతి నిరాకరించడం వల్ల ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఈ సందర్భంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో విద్యార్థులు కేంద్రంగా ఉండే, విద్యార్థుల అధ్యయనం జరిగే, పరిశోధన జరిగే విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల జాతీయ మహాసభకు మీరు అనుమతి నిరాకరించారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత నిరంకుశ వైఖరి కొనసాగుతుందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి మా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు, వీసీ గారిని, పట్టేటి రాజశేఖర్ గారిని, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి గారిని, ఎడ్యుకేషన్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారిని, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, ప్రభుత్వ పెద్దలందరినీ కలిసినా కూడా అనుమతిని నిరాకరించి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే తాడేపల్లిలో సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు చెత్త వేసి నిరసన తెలుపుతామని ఏఐటీయూసీ నాయకులు వేణుగోపాల్ అన్నారు. కడపలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోసం కార్మికులు చేపట్టిన సమ్మె 12 రోజులకు చేరిందని వేణుగోపాల్ అన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని కార్మికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో జగన్ హామీలు ఇచ్చారని, సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని చెప్పారన్నారు. జగన్ మాటలు నమ్మి కార్మికులు ఓట్లు వేసి వైసీపీని గెలిపించారని వేణుగోపాల్ అన్నారు. పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా ఇవాళ కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కార్మికుల వంట వార్పు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి రాక మునుపు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తానని వాగ్దానం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మున్సిపల్ కార్మికులు ఏవైతే సమస్యలు కోరుతా ఉన్నారో అవన్నీ తీరుస్తానని మాట ఇచ్చినటువంటి చేతిలో చీపుర్లు, పారిశుద్ధ్యం పనిముట్లతో కార్మికులు ఏపీలో మున్సిపల్ కార్యాలయాలను ముట్టడించారు. 12 రోజుల నుంచి తమ న్యాయమైన డిమాండ్ సాధనకు సమ్మె చేస్తుంటే సీఎం జగన్ పట్టించుకోకుండా చాలా హీనంగా ప్రవర్తించడంపై పారిశుద్ధ్య కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పారిశుద్ధ్య కార్మికులు శ్రీశైలం నియోజకవర్గం పాలనా కేంద్రం ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించారు. భారీగా తరలివచ్చిన కార్మికులు నినాదాలతో కార్యాలయంలోకి దూసుకెళ్లారు. తాము లక్షల మందికి ప్రాణదాతమంటూ నినాదాలు చేశారు. ఏపీలో చెత్త పేరుకుపోయి రోగాలు ప్రబలితే సీఎం జగన్ బాధ్యత వహించాలన్నారు. మున్సిపల్ ఆఫీసు ముట్టడితో రోడ్లు స్తంభించిపోయాయన్నారు. 5 ఏళ్లలో సీఎం జగన్ ఏపీని పారిశుద్ధ్య కార్మికులను మోసగించారని నిప్పులు చెరిగారు.
ఏపీలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 24వ రోజు కొనసాగింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ అంగన్వాడీ సెంటర్ తాళాన్ని సచివాలయం ఉద్యోగులు తెరిచారు. సమాచారం అందుకున్న అంగన్వాడీ టీచర్లు సెంటర్లో ఉన్న సచివాలయం ఉద్యోగులను బయటకు పంపి సెంటర్కు మళ్లీ తాళం వేసి నిరసన తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం కొన్ని రోజులుగా సమ్మె చేస్తుంటే పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా సచివాలయ ఉద్యోగులతో సెంటర్లను నడపాలని ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. మంత్రులకైతేనేమి, రాష్ట్ర ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ మినిస్టర్లకి అయితేనేమి, తర్వాత కమిషనర్ సార్లు అయితేనేమి, ఎంఆర్ఓ అయితేనేమి, ఐసీడీఎస్ డిపార్ట్మెంట్కి అయితేనేమి, ఆ డిపార్ట్మెంట్స్కి మేము చెప్పడం ఒకటే వినపము. ఏమంటే మేము 26 రోజుల నుంచి సమ్మెలో ఉన్నాము. మా బాధ మీకు కనిపించడం లేదా? ఈరోజు తుగ్లక్ పాలన చేస్తున్నారు. ఎట్లా అంటే మా పనులను వేరే వాళ్ళకి అప్పచెప్తాం. మేము మా న్యాయమైన డిమాండ్స్ కోసమే మేము పెట్టాము. మా డిమాండ్స్ వీలైతే సాధ్యమైతే దమ్ముంటే పరిష్కరించేటట్లా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు మా కోఆపరేషన్ ఇవ్వాలి. అంతేగాని వేరే వాళ్ళతో పనిచేయించడం ఇది సమంజసం కాదు. మేమేం న్యాయమైన కోరికలు అడిగినా. వైసీపీ ప్రభుత్వం రైతులను నట్టేట ఉంచిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షుడు రామచంద్రయ్య విమర్శించారు. బనగానపల్లెలో జీఎం టాకీస్ నుండి న్యూకలాస్ ఫంక్షన్ హాల్ వరకు రైతు సంఘం నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. బనగానపల్లెలో ఏపీ రైతు సంఘం ప్రథమ మహాసభలకు ర్యాలీగా వెళ్లి సిపిఐ జెండాను రామచంద్రయ్య ఆవిష్కరించారు. ఏపీలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, నంద్యాల జిల్లాలో కరువు వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా ప్రథమ మహాసభ బనగానపల్లిలో మరి చాలా ఉత్సాహపూర్వకమైన వాతావరణం జరుగుతుంది. ముఖ్యంగా మన రైతు సంఘం రాష్ట్ర మహాసభ ఈ నెల 8, 9, 10 తేదీల్లో రాజమండ్రిలో జరుగుతుంది. మరి ఈ మహాసభ తర్వాత జాతీయ మహాసభ కూడా కేరళలో జరగబోతుంది. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే ఈ కేంద్రంలో వైఎస్ఆర్సీపీ పెనుగొండ నియోజకవర్గం సమన్వయకర్తగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ మొట్టమొదటిసారిగా పెనుగొండలో అడుగుపెట్టారు. పెనుగొండలోని కియా పరిశ్రమ నుండి నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. 1000 కార్లతో వేలాది మంది కార్యకర్తలు ఉషశ్రీ చరణ్ కు స్వాగతం పలికారు. పెనుగొండలోని గేట్ ఆంజనేయ స్వామి వద్ద ఉషశ్రీ చరణ్ పూజలు నిర్వహించారు. శ్రీ బాబాయ స్వామి దర్గాను దర్శించి చాదర్ సమర్పించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేష్ బిందాల్, తెలంగాణ హైకోర్టు జడ్జ్ జస్టిస్ నగేష్, సినీ నటుడు రామచంద్రరాజు, నటుడు, చలనచిత్ర నిర్మాత, గాయకుడు జితేంద్ర మద్నాని, శ్రీలంక ఎంపీ వేలుస్వామి రాధాకృష్ణన్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వారికి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయం అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కేజీఎఫ్ మూవీలో విలన్గా నటించిన రామచంద్రరాజుతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. నేను అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలనుకుంటున్నాను. మా శ్రీనన్నతో, మన హరి గారితో అందరితో ఫస్ట్కే రావాలనుకున్నాము, బట్ కాలేదు. ఈరోజు వస్తామంటే అందరూ ఫ్యామిలీ సమేతంగా వచ్చి తిరుమల వెంకటేశ్వర దర్శనం చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడు సలార్ వచ్చింది, నెక్స్ట్ సలార్ 2 రాబోతుంది. ఇంకా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా చాలా తమిళ్లో ఉంది. ఇంకా బగీరా అనేసి ఒకటి పాన్ ఇండియా మూవీ చేస్తుంది. ఈ సంక్రాంతికి సొంత ఊళ్ళకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవా అంటే అవునని అనొచ్చు. తెలంగాణ ఆర్టీసీ ప్రకటించిన నామమాత్రపు ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు సరిపోతాయా? తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మి పథకం ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. మరి పెరిగిన ప్రయాణికులకు అనుగుణంగా ఆర్టీసీ ఎందుకని తగిన ఏర్పాట్లు చేయలేదు? ఫ్రీ బస్ సర్వీస్ లేనప్పుడే ఆర్టీసీ బస్సులో గత ఏడాది సంక్రాంతికి
1,21,00,000 మంది ప్రయాణం చేశారు. ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ ఎందుకని ముందస్తు జాగ్రత్తల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ సంక్రాంతి. పట్నం మొత్తం పల్లెబాట పట్టిందేనన్నట్లుగా ప్రజలు తమ సొంత ఊళ్లకు తరలి వెళ్తారు. ఇక ఇప్పటికే నెల 12 నుంచి 17 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో మరో 3-4 రోజుల నుంచి అన్ని ప్రధాన బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ మొదలయ్యే అవకాశం ఉంది. సంక్రాంతి వచ్చిందంటే చాలు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మంచిర్యాల, వరంగల్, విజయవాడ, కాకినాడ, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి ఇతర ప్రాంతాలకు ప్రజలు ఎక్కువగా వెళ్తారు. హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీ నగర్, కేపీహెచ్బీ, ఆరాంగర్, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి సంక్రాంతి ప్రత్యేక బస్సులు బయలు నడుస్తాయి. తెలంగాణలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తర్వాత రోజుకి దాదాపు 55 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. మరి వచ్చే సంక్రాంతి పండుగకు రోజువారీ ప్రయాణికులతో పాటు సొంత ఊళ్ళకు వెళ్లే వారి ప్రయాణికుల రద్దీ మరింత ఎక్కువ అవుతుంది. గతేడాది సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ బస్సులు తిప్పిన టీఎస్ఆర్టీసీ ఈసారి తగ్గించి ఇక్కడికి రద్దీకి అనుగుణంగా బస్సులు తిప్పుతాయని అంటోంది. అయితే పొరుగు రాష్ట్రాలకు ఎక్కువగా సూపర్ లగ్జరీ, డీలక్స్, రాజధాని, లహరి, గరుడ బస్సులను తిప్పే ఆర్టీసీ ఇప్పుడు వాటిని తెలంగాణలో నడిపి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేస్తామంటోంది. కానీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తర్వాత బస్సులో రోజుకి 27 లక్షల మహిళా ప్రయాణికులే ఉంటున్నారు. సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులు అందుబాటులో పెట్టినప్పటికీ పేద మధ్యతరగతి ప్రజలు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో వెళ్లేందుకే మొగ్గు చూపుతారు. వీటికి తోడు గతేడాది సంక్రాంతికి సాధారణ ఛార్జీలే వసూలు చేసిన ఆర్టీసీ ఈసారి రద్దీకి అనుగుణంగా డైనమిక్ ప్రైజ్ను అమలు చేస్తుంది. దీంతో సాధారణ రోజుల్లో ఉండే టికెట్ రేట్లతో పోలిస్తే కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ప్రయాణికులు ఛార్జీలను దృష్టిలో పెట్టుకుని పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ల వైపు మళ్లితే బస్ స్టాపుల్లో పడిగాపులు, బస్సుల్లో సీట్లు దొరక్క పడే ఇబ్బందులు ఎదురవుతాయి. వాస్తవానికి గత 10 ఏళ్లలో పెరిగిన ప్రజలకు తగ్గట్టు గత ప్రభుత్వం ప్రయాణికులకు సరిపడా కొత్త బస్సుల కొనుగోలు మీద దృష్టి పెట్టలేదు. 2014 రాష్ట్రం ఏర్పడే నాటికి 12,000కు పైగా బస్సులుంటే ఇప్పుడు 9,600 మాత్రమే ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త బస్సుల మీద దృష్టి పెట్టడంతో సంక్రాంతి పండుగకు ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను చూడాల్సిన అవసరం ఉంది. ఇవి జిల్లాలోని డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.